వికారాబాద్ జిల్లా తాండూరులో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు నేడు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని రాజీవ్ కాలనీలో వెలిసిన నజరేతు మరియు మార్వాడి బజార్లోని మెథడిస్ట్ చర్చిలను ప్రత్యేక అలంకరణతో పాటు ప్రార్థనలు, ఆరాధనలు, ప్రత్యేక గీతాలు, సంగీతంతో ఉదయం నుంచి ఆ చర్చిలు మారుమోగాయి. ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా తాండూరు ప్రముఖులు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు తమ నాయకులతో కలిసి వేరువేరుగా హాజరయ్యారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి తాండూరు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు గొప్ప మహానుభావుడని, ఆయన బోధనలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. యేసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల పాస్టర్లు, భక్తులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నింపబడును గాక. నూతన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో జరుగును గాక. ప్రభు నిండారులుగా మీరు ఆశీర్వదించండి. నీ దీవెనను మీరు దయచేయండి. నన్ను వారి బ్రతుకులలో మీరు రక్షకుడిగా, విమోచకుడిగా, నాయకుడిగా, తండ్రిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం సమృద్ధిగా నింపబడినగా నిండారులుగా ఆశీర్వదించమని, నీ కృపకి పాత్రలను చేయమని ప్రభా, సంఘ బిడ్డలందరి జీవితాల్లో నేను మీ యొక్క వెలుగును, మీ ఆశీర్వాదం నింపి వర్ధిల్ల చేయమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చేయండి. నేను నీ యొక్క దీవెనను మీరు వారికి దయచేయండి. సర్వసత్యములోనికి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. ప్రభా, నువ్వు ప్రభు అని, నువ్వు రక్షకుడు అని వారు తెలుసుకుని నిన్ను స్మరించి, నేను నిన్ను హత్తుకుని వారి హృదయాల్లో, వారి గృహాల్లో మిమ్మల్ని చేర్చుకుని మోక్ష రాజ్యమును సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఆయన నువ్వు ఈ లోకంలోనికి రక్షణనివ్వడానికి, వెలుగునివ్వడానికి మా కొరకు వచ్చినందుకే స్తోత్రాలు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నెమ్మదిని, రక్షణ ఆనందమును కలుగు చేసి మహిమ కలిగిన నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచండి. తాండ్రు నియోజకవర్గం అంతటిని కూడా అభివృద్ధి చేసి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ మేరీ, మేరీ మేరీ, విష్ యూ హ్యాపీ. మిగతా క్యాలెండర్స్ గట్టిగా మనం చప్పుడు కొట్టుకుంటూ అవేమి తెలుపుతాం. ప్రార్థన సకల ఉంది. ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా క్యాలెండర్ మనం ఓపెనింగ్ చేయబోతున్నాం. సుమారు 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే చీకటిలో ఉండే ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలని. ఆయన వచ్చినటువంటి పర్పస్, ఉద్దేశం ఏమైనా ఉంది అంటే ఎంతటి ఘోర పాపినైనా క్షమించాలని ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. వేదాల్లో రాయబడినట్టుగా, యజుర్వేదం 36వ మంత్రంలో రాయబడినట్లుగా సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం. ఆయన యొక్క పరిశుద్ధుని యొక్క జన్మ, పవిత్రమైనటువంటి ఆయన పుట్టుక ద్వారా లోక ప్రజలకి సమాధానంని, రక్షణనివ్వడం కొరకు. ముఖ్యంగా క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు యొక్క జన్మతో చరిత్ర 2 విభాగాలుగా అయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈ పదాలు చదవకుండా ఏ వ్యక్తి తమ విద్యను ముగించలేరు. యేసు ప్రభువారు శిశువుగా పుట్టాడు, ఆయన శిఖరమునికి ఎక్కాడు,
ఆయన సర్వ ప్రపంచమునకు దేవుడు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నారు. ఇక క్రిస్మస్ క్యాలెండర్ ని, ఇక న్యూ ఇయర్ 2026 క్యాలెండర్ ని మన యొక్క ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు. మనందరూ కూడా చప్పట్లు కొడుతూ మనం వారిని అభినందిద్దాం, గౌరవిద్దాం. సృష్టించుకోలేదు కానీ మనందరినీ కూడా కలుగజేసినటువంటి వాడు ప్రభువారు యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని పరిపాలించేవాడుగా ఉంటున్నాడు ప్రభు. జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కేక్ కట్ చేయడానికి మీరు చూపుతున్న నేను వారికి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తును మీరు దయచేయండి. వారి కోరికలను సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేతు ప్రేయర్ హాల్ కొరకు ఇంతవరకు వారు సహకరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నూతన ప్రేయర్ టవర్ కొరకు నేను వారికి పూర్తి సహాయ సహకారాలు అందునట్లుగా వారిని ప్రేరేపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారికి రక్షణ అనుభవాన్ని దయచేయండి. సర్వసత్యములోనికి మీరు నడిపించండి. నువ్వు ప్రభు అని, రక్షకుడు అని అందరికీ అనుభవించే కృప దయచేయమని, నిండారులుగా ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేశం అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.
పెద్ద ఎత్తున డిసెంబర్ 25 రోజున మరి చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ తాండూరులో కూడా మేము కూడా ప్రతి సంవత్సరం కూడా రావడం కూడా జరుగుతున్నది. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దీనికి మరి మా వంతు కూడా సహకారం ఎప్పుడు కూడా అందిస్తున్నాం, మళ్ళీ కూడా అందిస్తామని చెప్పుకుంటూ అందరికీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నటువంటి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఆయన మనల్ని పూజించడానికి, ఆయన ఆరాధించడానికి ఎంతో ధన్యులం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎవరు ఆయనను అంగీకరిస్తారో అందరూ కూడా దేవుని గొడవకి జాతి కుల మత భేదం లేకుండా యేసుక్రీస్తు వారు అందరినీ ఏకరీతిగా సృష్టించుకోలేదు, కానీ మనందరినీ కూడా కలుగజేసినటువంటి వాడు ప్రభువారు యేసుక్రీస్తు వారు. కనుక ఆయన నిజంగా మన రక్షకుడై ఉన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు దేశం అంతటా కూడా ప్రపంచం అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున డిసెంబర్ 25 రోజున మరి చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేసుకొని ప్రతి సంవత్సరం అశోక్ మాస్టర్ గారు పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం జరుపుతారు. దీనికి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా రావడం కూడా జరుగుతున్నది. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దీనికి మరి మా వంతు కూడా సహకారం ఎప్పుడు కూడా అందిస్తున్నాం, మళ్ళీ కూడా అందిస్తామని చెప్పుకుంటూ అందరికీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నటువంటి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అనుసరించి కూడా అశోక్ మాస్టర్ చెప్పినట్టుగా నా వంతు నేను తప్పకుండా సహకరిస్తాం. ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ ఈ చర్చకు మేము సహకరించడం జరిగింది. మళ్ళీ కూడా తప్పకుండా మరి ఈ కమ్యూనిటీలు కూడా నా సహాయం ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఫోటోలు తమ్ముడు ప్రేమలకి వస్తుంది. ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కేక్ కట్ చేయడానికి మీరు చూపుతున్న మహాకృప కొరకే వందనాలు. ఆయన డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆయన వారికి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తును మీరు దయచేయండి, వారి కోరికలను సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేతు ప్రేయర్ హాల్ కొరకు ఇంతవరకు వారు సహకరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నూతన ప్రేయర్ టవర్ కొరకు నేను వారికి పూర్తి సహాయ సహకారాలు అందునట్లుగా వారిని ప్రేరేపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, ముఖ్యంగా వారికి రక్షణ అనుభవాన్ని దయచేయండి, సర్వసత్యములోనికి మీరు నడిపించండి. నువ్వు ప్రభు అని, రక్షకుడు అని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం అందరికీ అనుభవించే కృప దయచేయమని, నిండారులుగా ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అశోకనా నిండుమన్నా తక్కువ అశోకనా
వారు ఇచ్చినటువంటి చీరలు కొంతమంది పేద ప్రజలకు అందించడం కొరకు సంఘం తరపున అందజేయమని వారు చర్చకు తీసుకుని వచ్చారు. వారి 2 కుటుంబాల ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. మరియం కూడా క్రిస్మస్ సందర్భంగా ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆయన కల్పించాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తాండూరు ప్రాంతం కూడా అన్ని విధాలుగా బాగుండాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, రైతులకు మంచి పంటలు పండాలి, పిల్లలకు మంచి చదువు రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, వ్యాపారస్తులకు ఎవరి వ్యాపారంలో వాళ్ళకు మంచి వ్యాపారం జరగాలి, ఎవరి వృత్తిలో వాళ్ళకు అభ్యున్నతి చెందే విధంగా ఆ యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలి, తాండూరు ప్రాంతం ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ దయచేసి అందరికి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం చేస్తాం. ఆ రెగ్యులేషన్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అండి. अभी भाई हाँ बोलो। రండి ఇద్దరు దయచేసి అందరికి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం చేస్తాం. ఆ రెగ్యులేషన్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అండి.
ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఉంది. ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా క్యాలెండర్ మనం ఓపెనింగ్ చేయబోతున్నాం. సుమారు 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే చీకటిలో ఉండే ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలని. ఆయన వచ్చినటువంటి పర్పస్ ఉద్దేశం ఏమైనా ఉంది అని అంటే ఎంతటి ఘోర పాపినైనా క్షమించాలని ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. వేదాల్లో రాయబడినట్టుగా యజుర్వేదం 36వ మంత్రంలో రాయబడినట్లుగా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం. ఆయన యొక్క పరిశుద్ధుని యొక్క జన్మ పవిత్రమైనటువంటి ఆయన పుట్టుక ద్వారా లోక ప్రజలకి సమాధానంని రక్షణనివ్వడం కొరకు. ముఖ్యంగా క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు యొక్క జన్మతో చరిత్ర 2 విభాగాలుగా అయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈ పదాలు చదవకుండా ఏ వ్యక్తి తమ విద్యను ముగించలేరు. యేసు ప్రభువారు శిశువుగా పుట్టాడు, ఆయన శిఖరమునికి ఎక్కాడు, ఆయన సర్వ ప్రపంచమునకు దేవుడు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నారు. ఇక క్రిస్మస్ క్యాలెండర్ ని, ఇక న్యూ ఇయర్ 2026 క్యాలెండర్ ని మన యొక్క ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు. మనందరూ కూడా చప్పట్లు కొడుతూ మనం వారిని అభినందిద్దాం, గౌరవిద్దాం. మమ్మల్ని దర్శించండి. క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరుండి చక్కగా ఈ పండుగ రోజు ప్రభా గొర్రెల కాపులు కుమారుడనే శ్రీక్రీస్తు సన్నిధి పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇమ్మానుయేలు దేవుని తోడు యేసు రక్షకుడైన అభిషిక్తుడైన క్రీస్తు ఇక్కడ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు అంతేకాకుండా లోకంలో ప్రతి మనిషి ఆయన రక్షణ పొందుపర్యంతో మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వారి బృందానికి కూడిన మనందరికీ తోడయ్యుండను గాక. హ్యాపీ మేరీ 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 హ్యాపీ మేరీ. ఒక గొప్ప మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ మాసం అంటేనే మనకందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ డిసెంబర్ మాసంలోనే యేసు ప్రభు జన్మించుకోవడం, ఆ యేసు ప్రభు యావత్ ఒక పట్టణమే కాదు, ఒక దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఒక లోక నాయకుడిలాగా ఈరోజు యావత్ ప్రపంచమే ఈ పుట్టినరోజు జరుపుకుంటుందంటే ఎంత గొప్ప మహానుభావుడో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో వేదికమైనటువంటి జనార్దన్ గారికి, అంకిత్ గారికి, దారాసింగ్ గారికి, బాలరెడ్డి గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, హబీబ్ లాలా గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరగడానికి వచ్చినటువంటి మా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుని పుట్టినరోజు మనం ఏ విధంగా అయితే స్మరించుకొని ఈరోజు జరుపుకుంటా ఉన్నామో, వారు సూచించినటువంటి సన్మార్గంలో వారు దేశం కోసము మన జనాలు ఏ విధంగా ఉండాలా, పావులు ఏ విధంగా జనసేవంతులో కలవాలా, పాపాలు చేసిన వారు కూడా ఒక పుణ్యం మంచి మార్గంలో నడవడానికి మన యేసు ప్రభు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో వారిని అనుసరించుకుంటూ వారిని ఈరోజు స్మరించుకోవడం ఒక మంచి దినం. స్మరించుకోవడమే కాకుండా వారి అడుగుజాడల్లో వారు చూపించినటువంటి ఒక మంచి మార్గాన్ని మనమందరం కూడా ఎంచుకొని వారు చూపించినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి క్రిస్మస్ సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. ఇప్పుడే కొన్ని మెయింటెనెన్స్ కోసం కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఇంజనీరింగ్ స్కూల్కి కంపౌండ్ వాళ్ళు కూడా అడగడం జరిగింది, అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా తీర్చే బాధ్యత నాకు ఉంది, తప్పకుండా నేను తీరుస్తానని చెప్పి కూడా శుభం కలుగుతానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఇది చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.